హాయ్, దిస్ ఈజ్ పద్మ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ యామిని రచించిన తల్లిదండ్రులను గౌరవించాలి. ఒక మంచి కథను వినేద్దామండి. ఒక గ్రామంలో ఒక వృద్ధుడు తన కొడుకు మరియు కోడలతో కలిసి ఉంటున్నాడు. కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. ఎప్పుడూ ఎటువంటి సమస్య ఉండేది కాదు. ఒకప్పుడు చాలా యవ్వనంతో ఉండేవాడు. ఇప్పుడు ముసలివాడు అవడం వల్ల ఏ పని చేయలేకపోయేవాడు. కుంటుతూ కర్ర చేతిలో ఉంటూనే నడిచేవాడు. ముఖం అంతా ముడతలతో నిండిపోయింది. ఏదో ఒక విధంగా తన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇంట్లో ఒక మంచి విషయం ఏమిటంటే సాయంత్రం భోజనం తినేటప్పుడు కుటుంబం మొత్తం కలిసి టేబుల్ వద్ద తినేది. ఒకరోజు సాయంత్రం అందరూ భోజనం తినడానికి కూర్చున్నప్పుడు కొడుకు ఆఫీసు నుండి వచ్చాడు. అతను చాలా ఆకలితో ఉన్నాడు. కాబట్టి త్వరగా తినడానికి కూర్చున్నాడు. మరియు కోడలు మరియు అతని కుమారులతో కూడా తినడం ప్రారంభించారు. వృద్ధుడు చేతితో ప్లేటు పైకి తీయబోతూ ఉంటే పళ్ళెం చేయి జారి పళ్ళెంలో ఉన్న పప్పు ప్లేట్ నుంచి టేబుల్ మీద పడింది. కొడుకు కోడలు ఇద్దరూ తన వైపు కొంచెం అసహ్యంగా చూస్తూ మళ్ళీ తినడం ప్రారంభించారు. వృద్ధ తండ్రి తన వణికే చేతులతో తినడం వల్ల ఆహారం కొన్నిసార్లు బట్టలపై మరియు కొన్నిసార్లు నేల మీద పడేది. కోడలు చీదరించుకుంటూ అన్నది, "ఓ రామా, ఎంత అసహ్యంగా తింటున్నావో చూడు. నీ ప్లేటుని ఎక్కడైనా మూలక పెడతాను" అన్నది. కొడుకు కూడా సరే అని తల ఊపాడు. కొడుకు కూడా భార్యతో అంగీకరిస్తున్నట్లుగా తల ఊపాడు. ఇవన్నీ మనవడు అమాయకంగా చూస్తున్నాడు. మరుసటి రోజు తన ప్లేటు టేబుల్ నుండి తీసివేసి ఒక మూలలో ఉంచారు. ఇదంతా చూసిన తర్వాత కూడా తన కళ్ళతో చూసి కూడా ఏమీ చెప్పలేదు. వృద్ధ తండ్రి యథావిధిగా ఆహారం తినడం మొదలుపెట్టాడు. ఆహారం కొన్నిసార్లు ఇక్కడ మరియు అక్కడ పడిపోతూ ఉన్నది. చిన్నపిల్లవాడు తన ఆహారాన్ని వదిలి మాటిమాటికి తన తాత వైపు చూస్తూ ఉన్నాడు. తల్లి అడిగింది కొడుకును, "ఏం జరిగింది? భోజనం చేయకుండా తాత వైపు ఎందుకు చూస్తున్నావని?" పిల్లవాడు చాలా అమాయకత్వంతో చెప్పాడు, "అమ్మా, నేను వృద్ధులతో ఎలా వ్యవహరించాలో నేర్చుకుంటున్నాను. నేను పెద్దయ్యాక మరియు మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నేను మీకు అదే విధంగా భోజనం పెడతాను" అన్నాడు. బాబు నోటి నుండి ఇది విన్న కొడుకు మరియు కోడలు ఇద్దరూ వణికిపోయారు. బహుశా అమాయకత్వంతో వాళ్ళ ఇద్దరికీ చాలా పాఠం చెప్పడంతో కొడుకు చెప్పిన విషయం వారి మనసులో గుచ్చుకుంది. కొడుకు లేచి గబగబా వెళ్లి తండ్రి ప్లేటుని పట్టుకొని టేబుల్ మీద తినడానికి తిరిగి కూర్చోబెట్టాడు. కోడలు కూడా వెళ్లి ఒక గ్లాసు నీరు తెచ్చి ఇచ్చింది మామయ్యకి. కాబట్టి మిత్రులారా, తల్లిదండ్రులు ఈ ప్రపంచంలో అతిపెద్ద పూజ్యులు. మీరు సమాజంలో ఏదైనా గౌరవం సంపాదించవచ్చు లేదా ఎంత సంపదను సేకరించవచ్చు. కానీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నిస్వార్థంగా తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ సేవ చేయడం మరియు గౌరవించటం మనం ఏ విధంగా చేస్తే ఆ విధంగానే పొందుతాము. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.